Welcome to Easy Maths Tricks channel. So, intermaths, trigonometric functions, exercise 3D. So, second Roman lo third problem. Okay, cos x plus cos y whole square plus sin x minus sin y whole square is equal to 4 cos square of x plus y by 10 ప్రూవ్ చేయాలి. ఓకేనా, చూడండి సొల్యూషన్. సేమ్ ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఇక్కడ కూడా cos x plus cos y whole square plus sin x minus sin y హోల్ స్క్వేర్. ఓకేనా, సో ఇక్కడ ఫార్ములా ఉంది. కాస్ ఏ ప్లస్ కాస్ బికి ఫార్ములా ఏంటమ్మా? 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2. ఓకే, ఇది ఫార్ములా. ఓకేనా, సో 2 కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2. ఓకేనా, హోల్ స్క్వేర్. సో దీనికి యూజ్ చేసాం ఫార్ములా. నెక్స్ట్ ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ సైన్ వైకి ఫార్ములా ఏంటి? 2 కాస్, డైరెక్ట్ ఫార్ములా రాస్తున్నాను చూడండి. ఇక్కడ 2 కాస్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ వై బై 2 హోల్ స్క్వేర్. ఓకేనా, సైన్ ఎక్స్ మైనస్ సైన్ వైకి ఫార్ములా ఏంటి? సైన్ ఏ మైనస్ సైన్ బి కదా. 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 అంటే 2 కాస్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ వై బై 2 హోల్ స్క్వేర్. ఓకేనా, సో ఇక్కడ హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది ఒకసారి చూడండి. ఓకే, హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 2 స్క్వేర్ అంటే 4. ఓకేనా, కాస్ తీటా హోల్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ తీటా కదా, అంటే కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2. ఓకేనా, ఇది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడికి రండి. 4 2 స్క్వేర్ అంటే 4 కదా, 4 కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై బై 2. ఓకేనా, ఓకే. సో ఈ రెండిట్లో ఏమైనా కామన్గా ఉన్నాయేమో చూడండి ఒకసారి. చూడండి, 4 కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై 2, 4 కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై 2 కామన్ తీయచ్చు కదా. కామన్ తీయండి. 4 కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై 2. ఇంకేం మిగిలింది ఇక్కడ చూడండి. కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2 ప్లస్ సైన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2. చూడండి, మీకు ఫార్ములా ఉంది ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్లో. కాస్ స్క్వేర్ కదా, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. ఓకేనా, సో ఈ వాల్యూ మొత్తం ఏమవుతుంది? కాస్ స్క్వేర్ తీటా ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉంది తీటా. సో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అన్న, కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా అన్న ఒకటే కదా. సో వాల్యూ మొత్తం ఏమవుతుంది? 1. సో 4 కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ 1. ఓకేనా, సో 1 ఇంటూ సంథింగ్ అంటే ఇదే కదా. 4 కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఓకేనా, చూడండి ఆర్హెచ్ అదేనా, 4 కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2. సో సేమ్ 4 కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2. సరిపోయిందా? ఓకే, అర్థమైందా? ఓకే, చూడండి ఒకసారి. ఇక్కడ ఏం లేదు, కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై హోల్ స్క్వేర్ అని వచ్చారు కదా. సో హోల్ స్క్వేర్ చేసామంతే మనం చేసింది. ఇక్కడ కాస్ ఏ ప్లస్ కాస్ బీకి ఫార్ములా అప్లై చేసాం. కాస్ ఏ ప్లస్ కాస్ బీకి ఫార్ములా ఏంటి? 2 కాస్ ఏ ప్లస్ బీ బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బీ బై 2. సో సైన్ ఏ ప్లస్ సైన్ బీకి ఫార్ములా ఏంటి? అది కూడా రాసేయండి ఫార్ములా. సైన్ ఏ ప్లస్ సైన్ బి ఏంటి ఫార్ములా? 2 కాస్ ఏ ప్లస్ బీ బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బీ బై 2. ఇది ఫార్ములా. ఓకేనా, ఓకే. సో పక్కన ఫార్ములాస్ రాస్తున్నాను చూసుకోండి. సో ఫార్ములాస్ యూజ్ చేసాం, సింప్లిఫై చేసాం. ఓకేనా, కామన్గా ఉన్న కామన్ తీసాం. సో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా వాల్యూ అంతా 1. ఓకే, అర్థమైందా? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ సమ్. ఫోర్త్ ప్రాబ్లం. కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4 సైన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2. ఇది ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఇందాకలాగే సేమ్ మెథడ్. ఇక్కడ మైనస్లు ఇచ్చారు అంతే, ఏం లేదు. ఓకేనా, చూడండి ఫస్ట్ ఫార్ములాస్ రాసిద్దాం. ఫార్ములాస్ ఏంటి? కాస్ సి మైనస్ అంటే కాస్ ఏ మైనస్ కాస్ బీకి ఫార్ములా రాయాలి. కాస్ ఏ మైనస్ కాస్ బీకి ఫార్ములా ఏంటి? మైనస్ 2 సైన్
ఏ ప్లస్ బి బై టూ ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై టూ. ఓకే, నెక్స్ట్ సైన్ ఏ మైనస్ సైన్ బికి ఫార్ములా ఏంటి? సైన్ ఏ మైనస్ సైన్ బి. దీనికి ఫార్ములా ఏంటి? 2 కాస్ ఏ ప్లస్ బి బై టూ, ఓకే, ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి బై టూ. ఓకేనా, ఇది ఫార్ములా. ఓకే, కాస్ ఏ మైనస్ కాస్ బికి ఫార్ములా ఏంటి? -2 సైన్ ఏ ప్లస్ బి బై టూ ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై టూ. సో సైన్ ఏ మైనస్ సైన్ బికి 2 కాస్ ఏ ప్లస్ బి బై టూ ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై టూ. ఓకేనా, సో ఇవి ఫార్ములాస్. చూడండి సొల్యూషన్ ఏంటిది? ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై హోల్ స్క్వేర్. ఓకేనా, కాస్ ఎక్స్ మైనస్ కాస్ వైకి ఫార్ములా ఏం చెప్పాను? -2 సైన్ ఏ ప్లస్ బి బై టూ ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై టూ. ఇది ఫార్ములా. సో ఫార్ములా యూస్ చేస్తున్నాం చూడండి. -2 సైన్ ఎక్స్ ప్లస్ వై బై టూ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ వై బై టూ ప్లస్ సైన్ ఏ మైనస్ సైన్ బికి ఫార్ములా ఏంటి? 2 కాస్ ఏ ప్లస్ బి బై టూ ఇంటూ అంటే 2 కాస్ ఎక్స్ ప్లస్ వై బై టూ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ వై బై టూ. ఓకేనా, ఇవి ఫార్ములాస్. ఓకే, సో ఇక్కడ హోల్ స్క్వేర్ వేయండి. సేమ్ ఇక్కడ కూడా హోల్ స్క్వేర్ వేయాలి కదా, హోల్ స్క్వేర్. సో -2 హోల్ స్క్వేర్ అంటే +4 అంతే కదా. -2 హోల్ స్క్వేర్ అంటే మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అయిపోతుంది. 2 హోల్ స్క్వేర్ అంటే 4. ఓకే, నెక్స్ట్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై టూ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై బై టూ ప్లస్ ఇక్కడ 4 కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై టూ ఇంటూ సైన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై టూ. ఓకేనా, 2 హోల్ స్క్వేర్ అంటే 4 కదా, కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై టూ ఇంటూ సైన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై టూ. ఓకే, సో ఈ రెండిట్లో ఏమైనా కామన్గా తీయచ్చు చూడండి ఒకసారి. ఏమున్నాయి తీయడం కామను? 4 కామన్ తీయచ్చు. ఓకే, నెక్స్ట్ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై బై టూ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై బై టూ కామన్ తీయచ్చు కదా. సో తీసేయండి. అంటే ఏమవుతుంది? 4 సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై బై టూ. నెక్స్ట్ ఇంకేం మిగిలింది? సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై టూ ప్లస్ కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై టూ. సో సేమ్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఏమవుతుంది? 1. ఓకేనా, సో 4 సైన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై టూ ఇంటూ 1. ఓకేనా, ఏమవుతుంది? ఇంటూ ఇది ఇంటూ సంథింగ్ అంటే ఏమవుతుంది? 1 ఇంటూ సంథింగ్ అంటే ఇదే కదా వాల్యూ వస్తుంది. 4 సైన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై టూ. చూడండి ఇదేనా ఆర్హెచ్ఎస్. ఓకే, 4 సైన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై టూ కదా ఆర్హెచ్ఎస్. చూడండి ఇదే కదా 4 సైన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై టూ. సరిపోయిందా? ఓకే, అర్థమైందా? ఓకేనా, జస్ట్ ఏం లేదు, చాలా ఈజీ. జస్ట్ ఫార్ములా వస్తే కనుక మీకు చాలా చాలా ఈజీ. ఫార్ములా గుర్తుండాలి. కంపల్సరీ ఫార్ములాస్ బై హార్ట్ చేయవలసిందే. సో ఫార్ములా వస్తేనే మీరు ఈ ప్రాబ్లం చేయగలరు. ఓకేనా, కాస్ ఏ మైనస్ కాస్ బికి ఫార్ములా ఏంటి? -2 సైన్ ఏ ప్లస్ బి బై టూ ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై టూ. ఓకేనా, సో సైన్ ఏ మైనస్ సైన్ బి ఫార్ములా ఏంటి? 2 కాస్ ఏ ప్లస్ బి బై టూ ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై టూ. సో జస్ట్ ఫార్ములాస్ యూస్ చేసాం, స్క్వేర్ చేసాం అంతే. ఓకేనా, 2 స్క్వేర్ అంటే 4, -2 హోల్ స్క్వేర్ అంటే 4 కదా, +4 సైన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై టూ సైన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై టూ ప్లస్ 4 కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై టూ సైన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై టూ. ఓకే, ఓకేనా, 4 సైన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై టూ కామన్ తీసాం ఇంటూ 1. సో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ అంటే వాల్యూ 1 కదా, సో వాల్యూ 1 వేసాం. సో ఆన్సర్ 4 సైన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై టూ. సో ఇదే ఆర్హెచ్ఎస్. ఓకే, అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే, సో ఫార్ములాస్ మాత్రం కంపల్సరీ రావాలమ్మా. ఫార్ములాస్ ప్రతి డైలీ కూడా ఒక 5 మినిట్స్ మీరు ఫార్ములాస్ బై హార్ట్ చేశారంటే ఇంక ఫార్ములాస్ మర్చిపోరు. ఓకేనా, సో అదే దట్టు ఏంటంటే మీకు ఫార్ములాస్ ఎక్కడ ఏది యూస్ చేయాలో కూడా ఒక ఐడియా వస్తుంది. ఓకేనా, సో అర్థమైందా? నెక్స్ట్ దీనిలోనే సెకండ్ రోమన్లో 5th ప్రాబ్లం. ఓకే, చూద్దాం. నెక్స్ట్ 5th ప్రాబ్లం సెకండ్ రోమన్లో
sin 3x plus sin 2x minus sin x is equal to 4 sin x into cos x by 2 into cos 3x by 2. ఓకేనా? చూడండి ఎల్హెచ్ఎస్ తీసుకోండి. సో సేమ్ sin a మైనస్ sin b ఫార్ములా యూస్ చేస్తున్నాం చూడండి ఇక్కడ. sin a మైనస్ sin bకి ఫార్ములా ఏంటి? 2 cos a plus b by 2 ఓకే ఇంటూ sin a మైనస్ b by 2. ఓకేనా? చూడండి ఎల్హెచ్ ఏంటి ఇక్కడ? sin 3x ప్లస్ sin 2x మైనస్ sin x. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. sin 3x మైనస్ sin x ముందేస్తున్నాను. ఓకేనా? ప్రాబ్లం లేదు కదా. ప్లస్ sin 2x ఇక్కడ వేస్తున్నాను. ఓకేనా? సో దీనికి sin a మైనస్ sin b ఫార్ములా అప్లై చేస్తాం. 2 cos a ప్లస్ b by 2 అంటే 3x ప్లస్ x by 2 ఇంటూ sin 3x మైనస్ x by 2 ప్లస్ చూడండి ఇక్కడ sin 2xకి ఫార్ములా ఏంటి? 2 sin a cos a కదా. 2 sin x ఇంటూ cos x. ఓకేనా? అర్థమైందా? sin 2aకి ఫార్ములా రాశాను డైరెక్ట్గాను. ఓకేనా? 2 cos 4x by 2 ఇంటూ sin 2x by 2 ఓకే ప్లస్ 2 sin x ఇంటూ cos x సేమ్ యాజ్ ఇట్గా రాస్తాం. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది, 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది ఇక్కడ. ఓకేనా? సో 2 cos 2x ఓకే ఇంటూ sin x ప్లస్ 2 sin x ఇంటూ cos x. ఓకేనా? ఓకే చూడండి ఇక్కడ ఈ రెండిట్లో ఏమైనా కామన్ తీర్చా చూడండి ఒకసారి. 2 sin x ఓకే 2 sin x కామన్ తీస్తాం చూడండి. ఏమొచ్చింది? cos 2x ప్లస్ cos x వచ్చింది. సో ఇది ఎట్లా ఉంది? ఇది cos 2x ప్లస్ cos x అనేది ఎట్లా ఉంది? cos a ప్లస్ cos b ఫార్ములాలో ఉంది కదా. cos a ప్లస్ cos bకి ఫార్ములా ఏంటి? cos a ప్లస్ cos bకి ఫార్ములా 2 cos a ప్లస్ b by 2 ఓకేనా. 2 cos a ప్లస్ b by 2 ఇంటూ cos a మైనస్ b by 2 ఓకే ఇది ఫార్ములా. ఓకే చూడండి. సో 2 sin x ఇంటూ 2 cos 2x ప్లస్ x by 2 ఇంటూ cos 2x మైనస్ x by 2 ఓకే. సో 2 sin x ఇంటూ 2 cos 3x by 2 కదా ఇంటూ cos 2x మైనస్ x అంటే x by 2 ఓకేనా. ఓకే సో మల్టిప్లై చేసేయండి 2 తోటి. 2 ఇంటూ 2 అంటే 4 sin x ఇంటూ cos 3x by 2 ఇంటూ cos x by 2 ఓకేనా. సో ఏమవుతుంది చూడండి వచ్చింది ఆన్సర్. దీన్ని ఆర్డర్లో రాయండి. 4 sin x ఇంటూ ఏ కదా cos x by 2 ఇంటూ cos 3x by 2 చూడండి ఇదేనా ఆర్హెచ్ఎస్. ఓకే చూడండి ఇదే కదా ఆర్హెచ్ఎస్. ఏమి ఇచ్చారు ఇక్కడ? ఇంకో 4 sin x ఇంటూ cos x by 2 ఇంటూ cos 3x by 2. సో అదే కదా వచ్చింది మనకి 4 sin x ఇంటూ cos x by 2 ఇంటూ cos 3x by 2. సో ఆర్హెచ్ఎస్ వస్తుంది కదా. ఓకే అర్థమైందా? ఓకేనా. ఓకే సో ఏం లేదు ఇక్కడ sin 3x ప్లస్ sin 2x మైనస్ sin xని ఫస్ట్ మనం sin 3x ప్లస్ sin 3x మైనస్ sin x ముందు వేసాను, తర్వాత ప్లస్ sin 2x వేసాను. ఓకే sin a మైనస్ sin b ఫార్ములా అప్లై చేసాం. 2 cos a ప్లస్ b by 2 ఇంటూ sin a మైనస్ b by 2 ప్లస్ దీనికి sin 2a ఫార్ములా రాసుకోండి ఒకసారి. sin 2aకి ఫార్ములా ఏంటి? 2 sin a cos a ఓకేనా. 2 sin a cos a ఫార్ములా యూస్ చేసాం. సో 2 sin x ఇంటూ cos x ఎక్స్ఎల్లో ఉంది కాబట్టి ఓకేనా. సో 2 cos 4x by 2 అంటే 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. 2 cos 2x ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది sin x. సో మొత్తం ఇది ఈ రెండిట్లో ఏం కామన్ తీసాం? 2 sin x కామన్ తీసాం. సో cos 2x ప్లస్ cos x వచ్చింది. ఇది ఎలా ఉంది? cos a ప్లస్ cos b ఫార్ములాలో ఉంది. సో 2 cos a ప్లస్ b by 2 ఇంటూ cos a మైనస్ b by 2 ఓకే 2 sin x ఇంటూ 2 cos 2x ప్లస్ x by 2 ఇంటూ cos 2x మైనస్ x by 2 ఓకేనా. సో ప్లస్ చేస్తే ఏమవుతుంది? 2x ప్లస్ x అంటే 3x by 2, 2x మైనస్ x అంటే x by 2.
సో కాస్ ఎక్స్ బై 2. ఓకేనా? ఓకే. సో 4 sin x ఇంటూ కాస్ ఎక్స్ బై 2 ఇంటూ కాస్ 3x బై 2 ఆర్హెచ్ఎస్. ఓకే, అర్థమైందా? ఓకేనా? సో దీంతో సెకండ్ రోమన్లో ప్రాబ్లమ్స్ అయిపోయాయి. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకేనా? దీంతో సెకండ్ రోమన్లో ప్రాబ్లమ్స్ అయిపోయాయి. నెక్స్ట్ థర్డ్ రోమన్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, సో ఫార్ములాస్ మాత్రం బాగా చదవండమ్మా. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.